కథలే కలగా మిగిలినవే. There's no place I'd rather be than here with you. That's all I need. There's no one I'd rather see close to me. That's all I need. If I could stay here, then I will stay here forever. If you హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VREdits. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు స్టార్టింగ్లో అయితే ఒక వీడియో చూసినారు కదా. సో అలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు అలా క్రియేట్ చేసుకోకపోతే కింద ప్రీసెట్ లింక్ కూడా ఇస్తాను. సో అలా అయితే మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మీకు ఒక వీడియోని పెర్స్పెక్టివ్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎడూ లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ మొబైల్లో ఉన్న అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు ఏ రేషియోలో అనేది ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 4:5 రేషియోలో ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళేసి సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే నేను వాడింది. సో అది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇది పర్ఫెక్ట్గా లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని మీద 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఆటోమేటిక్గా స్క్రీన్కి అనేది ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు వీడియో అనేది యాడ్ చేసుకోండి. దానికోసం మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళేసి మీరు ఇప్పుడు వీడియో అనేది యాడ్ చేసుకోండి. వీడియో కానీ ఒక ఫోటో కానీ. సో నేనైతే ఒక వీడియో అనేది యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మాత్రం ఉంచుకొని మిగతా పార్ట్ అయితే ట్రిమ్ అయితే చేయండి. సో అయితే నాకు కావాల్సిన పార్ట్ ఉంచుకొని మిగతా పార్ట్ అయితే ట్రిమ్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఆటోమేటిక్గా లాస్ట్ వరకు అనేది వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని సెలెక్ట్ చేసుకొని సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టూల్లోకి వెళ్ళేసి కరెక్ట్ మన మొబైల్ దగ్గరికి అయితే ఇది ఎలాగోలో తెచ్చుకోవాలి ఆ మొబైల్ దగ్గరికి. సో ఆ మొబైల్ దగ్గరికి ఇలా తెచ్చుకొని సో కొద్దిగా రొటేట్ చేసుకుందాం ఇలా. ఇది కూడా. సో మనం నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మీరు 3D కేటగిరీలో ఫ్లిప్ లేయర్ ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్లో అయితే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఈ యాంగిల్ ఉంది కదా. సో ఇది అటు ఇటు జరుపుతూ ఉండండి. సో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది నెక్స్ట్ పర్ఫెక్ట్గా పెర్స్పెక్టివ్లోకి వచ్చింది. సో నెక్స్ట్ యాక్సిస్ ఉంది కదా. సో ఇది కూడా మీరు కొద్దిగా అటు ఇటు జరుపుతూ ఉండండి. సో పర్ఫెక్ట్గా పెర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ క్రాప్ కూడా ఉంది కదా. సో మనం వీడియో కావాలి కాబట్టి వీడియోని ఉంచుకుందాం, లేకపోతే మీరు ఇలానే ఉంచుకుంటే సరిపోతుంది. సో నాకు వీడియో ఒకటే కావాలి. సో నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇది మీ ఇష్టము. ఇది ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. సో ఏం ఉండదు. సో జూమ్ కొద్దిగా పెంచాను అంతే. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది దీని కిందికి పంపించేసేయండి. సో అప్పుడు మనకి మొబైల్కి ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. సో మీరు దీనికి కలర్ గ్రేడింగ్ కూడా అయితే చేయండి. సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనము అదర్ కేటగిరీలో ఛానల్ రీమ్యాప్ ఉంటుంది. సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జీ పెట్టేసుకుంటున్నా. సో కలర్ గ్రేడింగ్ పైన నేను ఆల్రెడీ ట్యూటోరియల్ చేస్తాను. సో ఆ వీడియో కానీ మిస్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఒక గ్లేర్ ఎఫెక్ట్ రావాలి, అంటే ఒక లైట్ ఎఫెక్ట్. సో దానికోసం ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని రేడియస్ 0 పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వైట్ కలర్ లైటింగ్ వస్తుంది కదా. సో అక్కడ ఈ ఫోన్కి కూడా లైటింగ్ అనేది వస్తుంది. సేమ్ అదే పొజిషన్లోకి తెచ్చుకోవాలి. అలానే రొటేషన్లోకి కూడా తెచ్చుకోవాలి. ఫస్ట్ రొటేట్ అయితే చేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి వైట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి ఒపాసిటీ తగ్గించి చూడండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. సో పర్ఫెక్ట్గా వచ్చిందా, కొద్దిగా పైకి అందాం. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మళ్ళీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి జస్ట్ మీరు 20 లోపల ఎంతో కొంత పెట్టేసుకోండి. సో నేనైతే 15 పెట్టేసుకుంటున్నా. అండ్ ఇది కూడా మనం లాస్ట్ వరకు అయితే జరుపుకోవాలి.
సో అప్పుడు మనకి గ్లేర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది, షాడో ఆటోమేటిక్ లైటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో కావాలంటే మీరు దీన్ని బ్లర్ కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు మీరు ఒపాసిటీ పెంచుకుంటే సరిపోతుంది. సో ఇదే కాదు, నేను ఆల్రెడీ వేరే ఫొటోస్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఈ యొక్క అమ్మాయిది, అలానే ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ ఒక అమ్మాయిది. ఇవన్నీ కట్ చేసి పెట్టాను, ఓకేనా. సో నెక్స్ట్ మీరు సెకండ్ థింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్, టేక్ కేర్. There's no place I'd rather be.